ఎలా ఉండబోతుందని ఇక్కడ రాజధాని కూడా పనులు రాజధాని పనులు మొదలవుతాయి పర్లా. ఏదైనా గోల్డెన్ ఛాన్స్ ఆంధ్ర ప్రజలకి, మంగళగిరి వాళ్ళకి డబుల్ గోల్డెన్ డైమండ్ ఛాన్స్. ఆంధ్ర ప్రజలకు వచ్చేసి గోల్డెన్ ఛాన్స్ అయితే, మంగళగిరి ప్రజలకి అయితే డైమండ్ ఛాన్స్. గోల్డెన్ కంటే డైమండ్ రేట్ ఎక్కువ కదా, అలాగే అన్నమాట. ఆయన గెలవడం మంచిదే. అమరావతి కూడా రాజధానిగా ఏర్పాటు పనులు బిగినాయనికి ఇంక చెప్పేదేమో దాంట్లో నిన్నే మొత్తం రెడీ చేశాడు నారాయణ గారు. ఇంకా రెడీ చేస్తాడు, అందరిని తీసుకొస్తాడు, లోపలేపిస్తాడు, ఏ కావాలంటే అది చేసి పెడతాడు ఆయన. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఇంకా ఫీల్ అయ్యేది బ్రహ్మాండంగా ఉంటే ఒక్క దెబ్బకు 100 వికెట్లు కొట్టినట్టుంది మాకు. మీకు ఎట్టుందో మరి అది పరిస్థితి. రాజధాని కూడా అమరావతిలో వర్క్ పనులు చేస్తున్నారు. బాగా చేస్తారు, దాని గురించి డౌట్. ఎప్పుడు నుంచి పట్టుదల ఉంది, చేస్తున్నారు కూడా ఇప్పుడు. సార్ రాజధాని అనేది మరలా ఎక్కడికి తిరిగి వస్తుందనేది అందరి భావన. ఖచ్చితంగా వస్తుందని నమ్మారు, వస్తుంది కూడా. ఇప్పుడు ఎలాగో 10 years అయిపోయింది కాబట్టి కంపల్సరీ ఇక్కడ రాజధాని డిక్లేర్ చేస్తారు. తాత్కాలికమైనటువంటి భవనం కాకుండా అది శాశ్వతమైనటువంటి భవనంగా డిక్లేర్ చేస్తారు. మరలా పూర్వ వైభవం తిరిగి వస్తుందని మేము భావిస్తున్నాం. సార్ ఇప్పుడు జగన్ని కొంతమంది ఫర్నిచర్ అది వాళ్ళ వ్యక్తిగతం అండి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళకి అనుగుణంగా చేసుకోవటం అనేది ఆనవాయితీ. ఇప్పుడు ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తారండి, ఈ ఐటెం తెచ్చుకుంటే బాగుంటుంది, ఈ ఐటెం తెచ్చుకుంటే బాగుంటుంది అని అంటారు. అది వాళ్ళకి అనుగుణంగా తెచ్చుకుంటారు. కొంతమంది ప్రజాధనాన్ని వినియోగించడం, మనం ఇది అనుభవించడం ఎందుకు అనే విధంగా చేసుకుంటారు. అది ఎవరి వ్యక్తిగతం వారిదండి, అది మనం విమర్శించకూడదు. సార్ మీరు చూస్తున్నారు కదా జగన్ ఓటమి కారణం. జగన్ ఓటమి యొక్క కారణాలంటే మంగళగిరి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు డెవలప్మెంట్ అవుతున్నాయి, ఐటీ కంపెనీస్ వచ్చినాయి, సగంలో ఆగిపోయినాయి. అవి మళ్ళీ పునరుద్ధరించినట్లయితే బాగుండేది. అది జరిగి ఉండలేదని మా అభిప్రాయం. అది జరిగి ఉన్నట్లయితే ఓటమి ఉండేది కాదు, గెలిపే ఉండేది. అది జరగలేదు. అది చంద్రబాబు గారితో సాధ్యమైంది. మరలా ఆయన చేతుల మీదగానే పునరుద్ధరణ జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు. సార్ ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా రాజధాని కూడా అమరావతి వస్తుంది, ఎలా? చాలా గొప్ప విషయం అది. ఇప్పుడు గత 10 ఏళ్ళుగా మనం రాజధాని లేని రాష్ట్రాన్ని మనం చూసాం. మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఉమ్మడి రాష్ట్రం విడబోయిన తర్వాత ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా మనకు ఏర్పాటు చేశారు. 5 ఏళ్లలో వారు కొంతవరకు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత జగన్ గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి అంతకుముందు ఎలక్షన్స్కి ముందు ఇక్కడే అమరావతి రాజధాని చెప్తూ వచ్చి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత 3 రాష్ట్రాలని చెప్పి 3 మొక్కలాట చేస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి ఇవాళ ఒక రక్షకుడుగా ఉండవలసినటువంటి వ్యక్తి భక్షకుడుగా మరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఆ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తీవ్ర అసంతృప్తికి లోనై సైలెంట్ ఓటింగ్ ద్వారా వారికి అఖండ మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ఇవాళ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి 164 సీట్లు మరి గెలుచుకోవడానికి కారణం ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి తీవ్ర అసంతృప్తి. మరి మనమందరం చూస్తున్నాం. ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే రాజధాని లోపల ఉన్నటువంటి భూమి పూజ జరిగిన చోట శుభ్రం చేశారు. ఇవాళ అమరావతి మొత్తం ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉండడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వం, ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వం రావటం. సార్ ఇప్పుడు కొంతమంది ఏమో ఫర్నిచర్ దొంగ అంటున్నారు. కాదు, మేము ఎమ్మెల్సీ రామకృష్ణ గారు ఏమో మీకు ఆల్రెడీ మేము ఇచ్చాము, దీని ప్రభుత్వం నుంచి ఇంకా రెస్పాండ్ రాలేదు, అయినా సరే ప్రజల జగన్ గారిని దొంగ చూపిస్తున్నారు. ఏమండి, ఇక్కడ మంగళగిరి పక్కనే ఉన్నటువంటి తాడేపల్లిలో ఒక ఇల్లు కట్టుకున్నారు ఆయన. అమరావతికి అనుకూలం అని చెప్పేసి ఇక్కడ ఓట్లు అడిగి ఓట్లు వేయించుకున్నారు. మరి వాళ్ళు అది కాదు, నేను వైజాగ్లో పరిపాలన చేస్తానని చెప్పేసి అక్కడ ప్రజలకు తెలియకుండా ప్రజాధనాన్ని కొల్లగొట్టి 500 కోట్ల రూపాయలతో అక్కడ ఒక ప్యాలెస్ కట్టారు. అందులోకి వెళ్ళడానికి సామాన్య మానవులకు ఎలాంటి పర్మిషన్ లేదు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత మరి ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత ఇవాళ ఆయన చేస్తున్నటువంటివన్నీ మనం చూస్తున్నాం. ఒక్క బాత్రూమే ₹1 కోటి విలువ చేసే బాత్రూమ్ ఆయన కట్టారు. అంటే ఒక అధికారి సక్రమంగా చేస్తే ఎలా ఉంటుంది, దుర్వినియోగం చేస్తే ఇలా ఉంటుంది అన్నట్టుగా మరి ప్రజలకు అందరికీ అర్థమైనట్టుగా ఇవాళ మనం తెలుసుకున్నాం. ఇక్కడ రాజధాని మీద మీ అభిప్రాయం? దాని గురించి మనం ఏం మాట్లాడతాం, దాని గురించి మనకు అంత ఐడియా లేదు. జగన్ గారు 5 ఏళ్ళు పక్కన పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక పనులు సాగుతున్నాయి. సాగుతాయి, ఇక్కడ ఈ ఏరియాలో పనులు సాగుతాయి. రాజధాని అయితే కొద్దిగా వర్క్లు వస్తూ ఉంటాయి కదా, ఏ ఒకటి సాగుతాయి, పనులు సాగుతాయి. జగన్ గారిని ఫర్నిచర్ దొంగ అని అంటున్నారు. అవన్నీ మనకు తెలీదు, మనకేం తెలుసా? మనం చూసామా వెళ్ళి, మనకు తెలీదుగా.
ఇప్పుడు రిషికొండలో ప్యాలెస్ అది జగన్ గారి కోసమే కట్టించున్నారని కొంతమంది అంటున్నారు. కాదు, అది ప్రభుత్వ భవనం అని కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం? ప్రభుత్వ భవనమే కదా అది, అది ప్రైవేట్ భూమి ఏం కాదుగా. రిషికొండ అనేది ప్రభుత్వానికి సంబంధించేదే కదా, ప్రభుత్వ భూమి అది. జగన్ కట్టించుకున్నా, చంద్రబాబు నాయుడు కట్టించుకున్నా, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అనుభవిస్తారు దాన్ని, అంతే కదా. అది జగన్ గారిని ఫర్నిచర్ దొంగ అవన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఫర్నిచర్లు దొంగలు అయ్యిగా చూడాల్సింది. ప్రజలు చేసిన వాగ్దానాలు ఎవరికి నొప్పి తగలకుండా వాళ్ళు ఏం చెప్పారో ఇస్తే చాలు. ఇంకా దొంగలు అంటే దానికి ఎవరేం చేయలేరు కదా. ఎవరు వచ్చినా వాళ్ళు వస్తే వాళ్ళు వాడుకుంటారు, ఇట్లా వీళ్ళు వాడుకుంటారు. తప్పే ఉంది. ప్రభుత్వం మీద వస్తువులు వాడుకొని ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కౌన్సిలర్ కానీ ఎవరుంటారు బాస్, ఎవరైనా వాడుకుంటారు. ఎవరు అద్దెగాలు ఉంటే వాళ్ళు వాడుకుంటారు. తప్పే ఉందండి. వాడుకున్న వాళ్ళు ఎవరు ఉంటే చెప్పి మనం ఎవరు ఉంటారు. రాష్ట్రపతి కూడా ఆఖరి ఆమె ఇంటి చేయని తెచ్చుకోదు. ఆమెనా వాడుకుంటాం, వీళ్ళైనా వాడుకుంటాం, ఎవరైనా వాడుకుంటాం. తప్పే ఉంది. జగన్ ఓటమి కారణాలు ఏంటి? ఓటమి కారణాలంటే చాలా చెప్తూ ఉంటారు. చెప్తారు. ఇప్పుడు గెలిచేవాళ్ళకి కారణాలు ఏముండవు, జనమే కారణం. ఓడిపోయే వాళ్ళే 100 కారణాలు ఉంటాయి. దానికి ఏం చెప్పలేం. సార్, ఇప్పుడు రాజధానిపై మీ అభిప్రాయం? ఈ రాజధాని అంటే ఇక వస్తే బాగుంటుంది, మంచిదే. ఊరు కొంచెం డెవలప్ అయ్యింది, వస్తే మంచిదే, చాలా సంతోషమే. మన ఊరికి డెవలప్ అయ్యి అందరికీ పెద్ద పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలు వస్తాయి కదా. కొంచెం మామూలుగా నిరుద్యోగులకి ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి. సంతోషం, చాలా మంచిదే రావటం. సార్, జగన్ గారిని ఫర్నిచర్ దొంగ అని కొంతమంది అవన్నీ అనవసరం మాటలండి. అవి కాదు, అది కాదు, తప్పు, అలా అనకూడదు, అంతే, అది కాదు. జగన్ ఓటమి కారణాలు ఏంటి? కారణాలు ఏం లేవు. ఆయన ఏదో కొద్దిగా ఏదో చిన్న చిన్న తప్పులు పొరపాట్లు ఉండటం, కొంతమంది లేబర్కి, ఉద్యోగస్తులకి 62 సంవత్సరాలు పెంచారని అదొక, కొంతమందికి లోపల ఇబ్బంది లేకపోవడం, అట్లా కొంత. ఆయన జగన్ గారు బాగానే చేశాడు. కొంత ఇబ్బందులు కొన్ని ఈ ఉద్యోగస్తులు మెయిన్, ఈ లేబర్ కొంచెం ఇసుక అటు ఇటు అయిందని అప్పట్లో కొంత. సార్, రాజధాని మీద మీ అభిప్రాయం? రాజధాని అభివృద్ధి చేస్తారు, బాగా అభివృద్ధి అయితే. ఇప్పుడే చాలా వరకు అయిపోతుంది అక్కడ, అవుతుంది. మరి జగన్ గారిని ఫర్నిచర్ దొంగ అని కొంతమంది, జగన్ గారి ఫర్నిచర్ దొంగతనం చేశారని కొంతమంది. అదే ఈ సోఫా సెట్లు అది మొత్తం 3 కోట్లు చిల్లర పెట్టి కొన్నారు. కొని ఇంట్లో పెట్టేసుకున్నాడు. అవి కూడా లెక్క చెప్పాలన్నట్టుగా తెలిసింది నిన్న మొన్న. అదే జరిగింది. మరి అది ఏమయ్యేది నెక్స్ట్ ఇంకా 2-3 రోజులు కానీ తెలియదు దాని ఎవరు. రాజధాని మీద మీ అభిప్రాయం? రాజధాని ఇక్కడ ఉండటమే బాగుంటుంది. అది ఇంకా సార్, మరి జగన్ గారిని ఫర్నిచర్ దొంగ అని కొంతమంది. అదైతే మనకు తెలియదు. మేమేం చూడలేదు ఇంట్లోకి వెళ్ళి ఎవరు దాచుకున్నారు, ఏం దాచుకున్నారు మనకైతే తెలియదు. కొంతమంది ఏమో ఇప్పుడు విశాఖపట్నంలో కట్టినటువంటి ఏదైతే రిషికొండ ప్యాలెస్, అది ప్రభుత్వ భవనం అని వైసీపీ అంటుంది. కాదు, జగన్ కోసమే కట్టించున్నారని టీడీపీ అంటే భవనం కట్టిన తర్వాత, పూర్తయిన తర్వాత తెలిసింది అది ప్రభుత్వ భవనమా ప్రైవేట్ భవనం అనేది. ఇంకా ఏం కట్టలేదు, తేలలేదు కదా. అది ప్రభుత్వ భవనం అని చెప్పేది ఇంకా కంప్లీట్ అవ్వాలా, తెలియదు మరి ఏ విషయం. అది జగన్ ఓటమి కారణాలు? జగన్ ఓటమి కారణాలంటే సూపర్ 6 ఒకటి పనిచేసింది, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి బాగా ఉంది, మద్యం ఒకటి రేట్ల గురించి అదొకటి విపరీతంగా ఉంది, రాజధాని అంశం ఒకటి ఉంది. రాజధాని అమరావతి అనే కదా. ఆటోలు కూడా వైజాగ్ అన్నా కానీ ఆటోలు కూడా వేయలేదు కదా రాజధాని అని కోరుకున్నట్టుగా. మరి రిజల్ట్ చూస్తే జగన్ గారిని ఫర్నిచర్ దొంగ ఫర్నిచర్ దొంగ జగన్ గారు అంటే అవి మనకు తెలియదులే అంత లోతుగా. సార్, రాజధాని రాజధాని 4-5 ఏళ్లలో బ్రహ్మాండంగా ఉండిద్ది అనుకుంటాం. అదే ఐటీ పార్కులు కూడా లోకేష్ కూడా తేగలడని ఉంది. అది సార్, జగన్ ఓటమి కారణాలు? పరదాలు కట్టుకొని తిరగడం వలన, అభివృద్ధి లేకుండా పథకాలు ఇచ్చి డబ్బులు వాటి వలన అతను అంతే. రాజధాని మీద రాజధాని ఉంటే మంచిదే, కాకపోతే పనులు వేగంగా చేయాలి. అదే జగన్ గారిని ఫర్నిచర్ దొంగ ఫర్నిచర్ దొంగ అంటే అది దాని గురించి నాకు ఐడియా లేదు. జగన్ ఓటమి కారణాలు? ఓటమికి కారణాలు రాజధానిని మార్చడం, తర్వాత
ఇంకా ప్రజలందరికీ చేరువుగా ఉన్నాడు కానీ కార్యకర్తలకు దగ్గరగా లేడు, అందుకని ఓడిపోయారు. సరే ఇక్కడ రాజధాని మీద మీ అభిప్రాయం? రాజధాని మీద డెవలప్ చేస్తారనుకుంటున్నాం, చెప్తున్నారు కదా 2.5 సంవత్సరాల్లో ఫస్ట్ విడత కంప్లీట్ చేస్తాం అంటున్నారుగా. సార్ జగన్ ఓటమి కారణాలు? జగన్ ఓటమికి కారణాలు ఏంటంటే జనం ఓట్లేదు, ఓటమి. దానికి కారణాలంటే మాకు ఆయనకే తెలియాలి, మాకేం తెలుసు. జగన్ గారిని ఫర్నిచర్ దొంగ అవన్నీ మాకు తెలియదు. ఫర్నిచర్ దొంగ అని ఆ కోడల ప్రసాద్ని ఎప్పుడు అన్నారుగా ఫర్నిచర్ దొంగ అని, మరి వీళ్ళు ఎలా చూస్తారో మనకేం తెలుసు జనం, ప్రభుత్వం. రాజధాని మీద మీ అభిప్రాయం? రాజధాని ఈడే ఉండిద్ది, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈడే. అది మరి జగన్ గారిని ఫర్నిచర్ దొంగ అంటారు. మరి దొంగే కదండి, దొంగే కదా. మాలాంటి వాళ్ళ దగ్గరే లంచాలు తీసుకొని పథకాలు ఇచ్చిన వాళ్ళు వాలంటీర్లు ఇల్లు ఇప్పిస్తానని మాలాంటి వాళ్ళ దగ్గరే తిన్నాడు. మరి దొంగ కాకేందండి మరి. అది ఇంకో విషయం, ఇల్లు ఇప్పిస్తానని 30,000 ఇస్తున్నారు, ఇప్పుడు అదేమీ లేదు. ఇల్లు రాలా, డబ్బులు బొక్క. ఇప్పుడు మేము కష్టపడి బతికేవాళ్ళం, మమ్మల్ని ముంచేయాలంటే ఇంకా పెద్దవాళ్ళని అంటా ముంచేవాడు. రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని 3 అనేప్పటికే కదండి ఇప్పుడు దెబ్బ కొట్టింది. మరి ఈయన చేస్తాడు కదా, చంద్రబాబు గారు చేస్తాడు రాజధాని. ఆ నమ్మకం బాగా ఉంది మాకు, రాజధాని ఇదేనని. జగన్ గారిని ఫర్నిచర్ దొంగ అంటున్నారండి. దొంగ దొర అవి మనకు తెలియదు కానీ పరిపాలన బాగలేదు అన్నారు. పరిపాలనే 4 ఏళ్ల పాటు సరిలేదు, ఇక లేకపోతే ఎందుకు మారుతారు జనం? అయితే జగన్ ఓటమి కారణాలు ఏంటంటే? మాకు అవన్నీ రాజకీయం పెద్దగా తెలియదు అయ్యా. రాజధాని మీద మీ అభిప్రాయం సార్? రాజధాని మనకు కావాలిగా, రాజధాని లేని రాష్ట్రం అనేది మనదే. చేస్తారు తప్పనిసరిగా చేస్తారు. మరి ఇప్పుడు ఎలా చూస్తారు? ఇప్పుడు జగన్ గారిని ఫర్నిచర్ దొంగ అని అంటున్నారు. సరే, ఈ దొంగ ఇవన్నీ ఇక వాళ్ళ ఇది మనకి తెలీదు. మనకి చేస్తారనే నమ్మకం ఉంది, గెలిచారు, చేస్తారు. మా నమ్మకం ఎదుగురు 100% చేస్తారు. జగన్ ఓటమి కారణాలు ఏంటంటారు? ఓటమి కారణాలు ఏంటంటే వాళ్ళే ఇది నియంత్రితంగా పరిపాలన సాగింది. మాకు తెలిసిన ఇది నేను పట్టుకున్నది సలహాదారులు చెప్పినాయి, ఎవరు చెప్పినాయి ఆయన ఇలా. అదే మనకి అనుకుంటున్నాం ఊరు. సార్ రాజధాని మీద మీ అభిప్రాయం? రాజధాని ప్రతి ఒక్కరికి కావాల్సింది రాజధాని. అది ఎక్కడ ఉండాలి? మనకు నడిబొడ్డున సెంటర్లో ఉంది కాబట్టి అదే రాజధాని పూర్తి చేయాలి. సార్ ఇప్పుడు జగన్ గారు ఓటమి కారణాలు ఏంటంటారు? ఓటమి కారణం ఏమి కాదు, 3 పార్టీలు కలిసినాయి కాబట్టి ఓడిపోవడం కారణం. లేకుంటే 40% ఓట్లు వచ్చినా వీళ్ళు ముగ్గురికి 60%, నలుగురికి 60% వచ్చినాయి. అది మళ్ళీ పని చేస్తే అన్ని గుర్తింపుగా ఉంటే, ఇప్పుడు పూర్తిగా అవగాహన లేకుండా చేశాడైపోయింది. ఈసారి అనుభవం అయింది కదా, అయితే ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు, జగనే వస్తాడు. సార్ మరి జగన్ గారిని ఫర్నిచర్ దొంగ అంటున్నారండి. ఫర్నిచర్ తీసుకెళ్ళిపోయాడు దొంగతనం. అవన్నీ మామూలుగా అందరూ విమర్శించే పనులే, ఫర్నిచర్ లేదు, ఏమీ లేదు. అవి చేసుకోకపోతే 2 సార్లు 3 సార్లు ఓడిపోతే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? చేతిలో మనం 100 రూపాయలు కింద పోతే 100, 100, 200 రూపాయలు కూలి వచ్చింది. 100 పోతే ఎత్తుక్కుంటామా లేదా? ఎంత కష్టం కార్మిక వర్గం. మరి ఇప్పుడు కొంతమంది విశాఖపట్నంలో కట్టిన ఇది ప్యాలెస్, కొంతమంది ప్రభుత్వ భవనం అన్నారు, కాదు జగన్ కోసం విలాసం కోసం కట్టించుకున్నాడు కొంతమంది అంటున్నారు. సరే, వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు కానీ అధికార పక్షం వాళ్ళు కానీ ఎవరికి చూపించలేదంట. అంటే టీవీలో చూసినట్టు నేను చెప్తున్నాను. కట్టించుకున్నాడు, మళ్ళీ అధికారంలోకి వస్తే అక్కడే ఉండేవాడు. అంతేగాని ఎవరికో నేను కట్టించుకొని ఏరే వాళ్ళు నేను ఓడిపోతే మళ్ళీ నేను నా దాంట్లో ఉండను కదా అనే ఆలోచన కాదు. మళ్ళీ నేను గెలుస్తాను అనుకొని అక్కడ కట్టించుకున్నాడు.
సార్ రాజధాని మీద మీ అభిప్రాయం? రాజధాని అనేది 33,000 ఎకరాలు, 33,000 మంది రైతులు, ఉమ్మడి మధ్యలో ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున మధ్యలో అటుపక్క సగం అసెంబ్లీ, ఇటుపక్క సగం అసెంబ్లీ ఉన్న ప్రాంతం ఇది. అటు రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఎవరైనా కావచ్చు, రావడానికి పోవడానికి అనుకూలమైన ప్రాంతం. సమృద్ధిగా మంచినీళ్ళు కృష్ణానది ఉన్నాయి. ఏంటి ఇంతకు మించి అర్హతలు ఏం కావాలి చెప్పండి? మంచి రాజధాని చంద్రబాబు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. రేపు 2.5-3 సంవత్సరాల్లో ఇది ఖచ్చితంగా పూర్తి చేస్తారని మేము భావిస్తున్నాం. సార్ కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఫర్నిచర్ దొంగ 100% దొంగే. ఇప్పుడు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఆయన నా 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఫర్నిచర్ కొనుక్కోలేడా? ప్రజల సొమ్ముతో కొనుక్కోవాలా? ఈ రాష్ట్ర ప్రజలు ఆయన జాగిరే అయింది. ఈ రాష్ట్ర ప్రజలు పన్నులు కడుతూ వచ్చిన డబ్బుతో ఆయన ఫర్నిచర్ కొనుక్కొని ఇంటూ కురుకుతాడా? సొంత డబ్బుతో కొనుక్కోవాలా? ఇప్పుడు కొల్లేశ్వర ప్రసాద్ గారిని దొంగ అని చెప్పి కేసు పెట్టాడు. ఈయన కూడా దొంగ, ఈయన మీద కేసు పెట్టాలా, ఈయన కూడా జైలు పంపించాలా? సార్ ఇప్పుడు మరి జగన్ ఓటమి కారణాలు చెప్పే కదా ఇందాకే, 1,00,000 కారణాలు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అన్ని కులాలతో అన్ని మతాలతో ఆడుకున్నాడు. వ్యాపారస్తులేంటి, కార్మికులేంటి, రైతులేంటి, ఒక వర్గం కాదు, అన్ని వర్గాలతోనూ అన్ని కులాలతో అన్ని రకాలుగా ఆడుకున్నారు. అతని వల్ల బాగుపడ్డామనేవాళ్ళు ఒక 5-6 లెక్కేసుకోవడం అంతే. మనుషుల్ని, వర్గాలను కాదు. ఒక 5 కుటుంబాలు 10 కుటుంబాలు లెక్కేసుకో, మిగతా అందరూ సంకనాగిపోయిన వాళ్ళే. అందరికీ కడుపు మండింది చూపించారు. రాజధాని మీద మీ అభిప్రాయం? రాజధాని అంటే ఇప్పుడు రాజధాని భూములన్నీ ఇచ్చింది రైతులే కదా. ఇప్పుడు గవర్నమెంట్ అవి కొనలేదు కదా. మరి ఫ్రీగా స్వచ్ఛందంగా ఇచ్చిన వాటిని డెవలప్ చేస్తేనే కదా మన ఆంధ్రప్రదేశ్ బాగుపడేది, కొంచెం డెవలప్ అయ్యేది. చదువుకొని వచ్చే కుర్రోళ్ళందరికీ, రేపు యూత్ అందరికీ ఉద్యోగాలు వచ్చేది. డెవలప్ కావాలంటే డెవలప్ అయితేనే ఉద్యోగాలు వస్తాయి, 4 రూపాయలు సంపాదించుకుంటారు, కొన్ని కంపెనీలు వస్తాయి, చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేస్తానంటున్నారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో అంతకుముందు కనీసం ఒక 20% 40% అన్నా చేశారు. ఆ చేసిన వాటిని కూడా వీళ్ళు వదిలేస్తే ఏమైంది, ఇవాళ మళ్ళీ అడవిలు తలపించింది. ఇప్పుడు ఆ అడవులన్నీ మళ్ళీ బాగు చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అయింది? మరి చంద్రబాబు నాయుడు ఏకంగా 200 జేసీబీలు పంపించాడంటే జేసీబీలు. మరి వాటి ఖర్చు ఎంత? మరి ఎంత మనదమ్మే కదా. ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం ఆడి నుంచి వస్తుంది. మనం ఒక పని చేసుకొని కొంచెం కష్టపడి ఆ డబ్బులు వచ్చి మనం ఇంకోటి ఏదో ఒకటి కొనుక్కుంటా ఉంటే ఆ వస్తువులు కొన్నదాని మీద వెళ్ళే ట్యాక్స్ గవర్నమెంట్కి ఆదాయం. అది లేకగా ఇలా జరిగింది. అందుకని ఈసారి చంద్రబాబు నాయుడు బాగా మెజార్టీతో వచ్చారు. ఇప్పుడు మొన్నటిదాకా వీళ్ళందరూ ఏం చేశారు? ఉన్న వాళ్ళందరూ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ బూతులు మాట్లాడారు. ఒక క్యాడర్ ఏంది, క్యాడర్లో ఉన్నామంటే బూతులు మాట్లాడకూడదు, డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు మరి ఫర్నిచర్ దొంగ అని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అవి అంటే గవర్నమెంట్ మనం మాట్లాడుకునే కాదు. ఇప్పుడు అక్కడ ఏమేమి ఉన్నాయో వాళ్ళు చూసుకుంటారు. జగన్ ఓటమి కారణం అదే డెవలప్మెంట్ లేదు, ప్రజలు చేయలేదని నమ్మారు. కాబట్టి ఇప్పుడు మన ఒక్కసాటే కాదు కదా, ఆంధ్రప్రదేశ్ మొత్తం రెవల్యూషన్ వచ్చింది అంటే చేయలేదనే కారణం అనుకోవాలి మనం. సార్ ఇప్పుడు రాజధాని మీద రాజధాని ఇప్పుడు అందరికి బాగుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా అమరావతి రాజధాని అనుకుంటే అమరావతి రాజధానిగా ఫిక్స్ చేస్తే బాగుండేది. ఆయన అమరావతి కాకుండా వైజాగ్ అని అదని చేయటం వల్ల ఇదైంది. ఇప్పుడు అమరావతి చేస్తున్నారు కాబట్టి చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ బాగుంటుంది. ముందు పని లేని వాళ్ళకి పనులు ఉంటాయి, పనులు చేసేవాళ్ళు వస్తారు. ముందు చదువుకునే పిల్లలకు కూడా ఈ 4 సంవత్సరాల్లో మంచి భవిష్యత్తు వస్తుంది, బాగుంటుంది. మళ్ళా మనం హైదరాబాద్ కానీ ఇటు ఉద్యోగాలకు వెళ్ళాల్సిన పని ఉండదు. చంద్రబాబు గారు అన్ని బాగా చేస్తున్నారు కాబట్టి అందరికి బాగా ఉద్యోగాలు ఉంటాయి, పనులు ఉంటాయి, అంతా బాగానే ఉంటుంది. సార్ మరి జగన్ గారిని ఫర్నిచర్ దొంగ అనుకుంటున్నాను సార్. అయితే నాకు తెలియదు సార్, ఫర్నిచర్ అనేది అయితే నాకు తెలియదు. ప్రస్తుతం ఏంటంటే కోపతాపాలు లేకుండా, ఒకళ్ళ మీద ఒకళ్ళకి దేశాలు లేకుండా, వాళ్ళు చేశారని వీళ్ళు చేయకుండా, వీళ్ళు చేశారని వాళ్ళు చేయకుండా చక్కగా పరిపాలన చేసుకుంటే మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకోకుండా చక్కగా మళ్ళీ బాగుంటుంది. అంతేగాని వాళ్ళు చేశారు మన కక్ష సాధింపు చేయకూడదు. అవన్నీ వదిలేసి చక్కగా చేసుకుంటే ఎందుకు మనకి చేశారు, ఎవరు ఇది వాళ్ళే వెళ్తారు, ఎవరి పాపన అలా ఉంటుంది. మంచిగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి బాగుంటుంది ఇక ఉండే కొందికి. సార్ జగన్ ఓటమి కారణాలు మెయిన్ ఆయన ఓటమి కారణం అంటే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అని చెప్పాడు. ల్యాండ్ టైటిల్
కాకపోతే చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరికో స్థలం ఉంటుంది, వాళ్ళు ఎక్కడ స్థలాలు పోతాయని భయపడ్డారు.